హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను పెరుగు పులుసు చేశాను ఫ్రెండ్స్. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. చూడండి, మనకి పెరుగు అన్ని కాలంలో తింటాం కదా. చూడండి, నేనైతే పెరుగులో ఇలా పులుసు చేశాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ. మా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తామో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం పెరుగు పులుసు. ఫ్రెండ్స్, ముందుగా అయితే పెరుగు పులుసుకి నేనైతే ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసాను. ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కొద్దిగా ఇలా నలిపి వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుందన్నమాట. కొద్దిగా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు గంటితో కొద్దిగా కలుపుకుందాము. చాలా చిక్కగా ఉంది కదా పెరుగు. ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ పోసుకుందాము. మన ఇష్టం ఫ్రెండ్స్, వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, అలాగే తిక్కుగా అయినా చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ పోయాలనుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోద్దాం. కొద్దిగా వేసుకుందాము. చూడండి, చాలా కొద్దిగా ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువ అయిపోయినా మనకి మజ్జిగ చారులాగా అయిపోతుంది. చూడండి, ఇలా కొద్దిగా తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, మనం వేసిన ఉల్లిపాయలు మంచి స్మెల్తో బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసాం కదా, ఉప్పు కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పెరుగు పులుసు అయితే. చూడండి, కొద్దిగా అల్లము ఒక చిన్న ముక్క ఇలా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఎండుమిర్చి, కొద్దిగా తాలింపులోకి ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు అన్నమాట. ఇప్పుడైతే మనము తాలింపు వేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపుకైతే నేను ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. పెరుగు పులుసు కదా, అంతగా ఆయిల్ అయితే పట్టదు ఫ్రెండ్స్. చూడండి, ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ ఈటెక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కొద్దిగా ఈటెక్కింది. మనం ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొద్దిగా చిటపట్లాడనిద్దాం. ఆవాలు కొద్దిగా చిటపట్లాడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఇందులోనే మనం సన్నలుగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లము కొద్దిగా ఫ్రెండ్స్. మధ్య మధ్యలో అల్లం తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కొద్దిగా చిటపట్లాడనిద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, పచ్చి వాసన లేకుండా. చూడండి, పసుపు కూడా కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకుందాము. వేడి మీద పెరుగు అయితే పోయకూడదు ఫ్రెండ్స్, విరిగిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందులో పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వేడి అయితే చల్లారింది. ఒక 2 నిమిషాలు అంతా చల్లారనించుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటే పెరుగు అయితే వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, పెరుగు అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిసేపు ఇలా మనము వేసిన పోపు అంతా పెరుగు పులుసుకి ఇలా పట్టే వరకు కొద్దిగా కలిపెట్టుకోవాలి. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్ పెరుగు పులుసు. చాలా బాగుంటుంది. ఇలా వడియాలు కనుక ఏమన్నా వేయించుకొని తింటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాము. పెరుగు పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.